నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కర్నూల్ చికెన్ మసాలా ఏంటో అనుకుంటున్నారా? అయితే కర్నూల్లో కోడి మాంసం చుట్టూ పెద్ద కహానినే నడుస్తోంది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్కి పిలుపునిచ్చారు. 3 రోజుల నుంచి నగరంలో చికెన్ సేల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. చికెన్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులకు మధ్య కోల్డ్ వార్ షురూ అయింది. ఇంతకీ ఏమిటా కర్నూల్ చికెన్ మసాలా? చికెన్ వేస్ట్ వివాదం అనే ఈ ఎపిసోడ్ ఎందుకింత వేడెక్కింది? కర్నూలు నగరంలో ప్రతిరోజు 1,00,000 కిలోలకు పైగా చికెన్ విక్రయాలు జరుగుతాయి. చికెన్ మార్కెట్లు ఎంత రద్దీగా ఉంటాయో ఈ మార్కెట్లో ఏర్పడే వేస్ట్ కూడా అంతే ఎక్కువ. కోడికాలు, తల, పీగులు, స్కిన్ వీటన్నిటిని వేస్ట్గా పరిగణిస్తారు. ఈ విధంగా ఒక్కో కోడి నుంచి కనీసం 800 గ్రాముల వ్యర్థం వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ వేస్టే కర్నూలు నగరంలో వివాదానికి మూల కేంద్రం. చికెన్ వేస్ట్నంతా కర్నూలు నుంచి లారీల్లో విజయవాడ, గోదావరి జిల్లాలు, అలంపూర్ దగ్గర భారీగా ఉన్న చేపల చెరువులకు తరలిస్తారు. సాధారణంగా చేపలకు ఆహారం వేయాలంటే కిలో దాన ఖర్చు 50 నుంచి 60 రూపాయలు. ఇదే చికెన్ వేస్ట్ అయితే కేవలం 15కే వస్తుంది. దీంతో చికెన్ వేస్ట్ పైనే దృష్టి పెట్టాయి పౌల్ట్రీలు. అదే అదునుగా చికెన్ వేస్ట్ అమ్మకం అనేది ఒక మాఫియాగా మారింది. వాళ్ళ మధ్య పోటీ పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇంకేముంది, షరా మామూలుగానే రాజకీయ నేతలు, ఆ వెంబటే నగరపాలక సంస్థ ఎంటర్ అయింది. కౌన్సిల్లో నిర్ణయించి చికెన్ వేస్ట్ని వేలం ద్వారా విక్రయించాలనేది మున్సిపల్ అధికారుల నిర్ణయం. చికెన్ వేస్ట్ తీసుకునే వాళ్ళు చికెన్ సెంటర్లకు ఏటా 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలనేది నిబంధన. కానీ అందరూ సిండికేట్గా మారడంతో వేలంలో చికెన్ వేస్ట్ 1.5 కోటి మొత్తానికి ఒకరికి సొంతమైంది. దీంతో తమ ఆదాయానికి గండి కొట్టారని ఆందోళనకు దిగారు చికెన్ వ్యాపారులు. అయినా అధికారులు దిగి రాకపోవడంతో బంద్కు పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు చికెన్ విక్రయాలు ఆగిపోయాయి. చికెన్ వేస్ట్ తరలింపును అడ్డుకుంటామని, ఊరంతా కంపు కొడుతుందని హెచ్చరించారు. కానీ మున్సిపాలిటీ వాదన మరోలా ఉంది. వేస్ట్ మాఫియాగా మారి గొడవలకి దిగి వారే తమ దగ్గరకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు మేయర్ రామయ్య. మొత్తం మీద చికెన్ వేస్ట్ మాఫియా ముదిరి కర్నూలులో చికెన్ ప్రేమికుల సహనాన్ని పరీక్ష పెట్టడమే కాదు, ఘర్షణలకు తావిస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ఇంకా ఎన్ని రోజులు చికెన్ లేకుండా ఉండాలి అని ఆందోళన ఉంది కర్నూలు ప్రజానికం.